ఒకటి రెండు మూడు మూడు పేపర్లు రాసుకొచ్చా. ఇప్పుడు మామూలు ఉంటుంది నామినేషన్ ప్రాసెస్ ఇదంతా ఎవరు వేరే రకంగా ఉంటుంది అనమాట. అందరి గురించి మాట్లాడుకుందాం, అసలు ఓపెన్గా మాట్లాడుకుందాం, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు. ఇప్పుడు బయట ట్రెండ్ నడుస్తుంది, ఇద్దరు పర్సన్స్ మీద నెగిటివిటీ నడుస్తుంది. సో ఇప్పుడు ఆ నెగిటివిటీ ఉన్న పర్సన్స్ గురించి పాజిటివ్గా మాట్లాడితే ఉన్న సబ్స్క్రైబర్స్ పోతారేమో, వ్యూస్ రావేమో, ఇలాంటి భయాలు కూడా ఏముండవు మనకి. ఎందుకంటే అది నాకు ఒక్కడికి తెలుసు ఎందుకనేది. కాబట్టి సో ఎవరి గురించి అయినా కానీ ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఎలా ఉందో అలాగే మాట్లాడుకుందాం, నో డీవియేషన్స్. అండ్ 6 నామినేషన్స్లోకి వచ్చారు. 6 నామినేషన్స్కి సంబంధించిన లింక్ కింద ఒకటి ఇస్తారనమాట, ఓట్ చేసే లింక్. దయచేసి దాంట్లో ఓట్లు వేయండి అబ్బా, ఓట్లు వేయండి అబ్బా. పోయినసారి 16,000 15,000 ఓట్లు వేసారు, ఏమైందబ్బా, ఓట్లు వేయండి అబ్బా ప్లీజ్. దాంట్లో ఓట్లు వేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటుంది ఆ లింక్, ఓకేనా. అండ్ మాస్క్ మ్యాన్, సో ఐ లవ్ మాస్క్ మ్యాన్, ఐ లైక్ మాస్క్ మ్యాన్. హరీష్ కాదు, మహేష్ హరీష్. వాళ్ళ వైఫ్ ఆయన్ని ఎంత బాగా చదివిందో, ఎంత బాగా అర్థం చేసుకుందో నాకు తెలియదు, కానీ నేను ఆయన్ని అంతకంటే ఎక్కువగా అర్థం చేసుకున్నా, ఆయన్ని అభిమానిస్తున్నా, ఆయన్ని ఆరాధిస్తున్నాను నేను. సో ఆయన గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాము, ఓకేనా. సో మన హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ అంటే, అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి, ఎలిమినేషన్ అప్డేట్ కింద మీద ఉంటాయి, మనం ఏం చేయలేం దానికి, ఓకేనా. సో మాట్లాడుకునే ముందు డిస్క్లైమర్ అనే అవ్వచ్చు. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క మాటలు వీళ్ళు ఏదైతే మాట్లాడారో అవే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లత్కోర్ అనే మాట ఉంది, అది బూత్ మాట కాదా అనేది మీరే కామెంట్ చేయాలి. అతను అనే మాట ఉంది, అది డిస్రెస్పెక్ట్ఫుల్ చేసినట్ట లేకుంటే నార్మల్గానే పర్లేదు, ఒక జనరల్గా వాడే మాటేనా? సో అది కూడా మీరు కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ ఏంటంటే నేను ముందుకెళ్ళాక చెప్తాను. శ్రీజ ఆ అమ్మాయి సో ఫస్ట్ 2 weeks ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ నామినేషన్ చేసినప్పుడు తుప్పాస్ నామినేషన్ చేసింది, చాలా చిరాకు అనిపించింది. ఈ పిల్ల ఎంత డంబేంద్ర బాబు అని అనిపించింది, అలాంటి అమ్మాయి వాగతా ఉందేంద్ర అనిపించింది. బట్ ఈరోజు ఆ అమ్మాయి phase 1 అక్కడ, phase 2 బయట. phase 1 యాక్టివిటీ రూమ్లో నామినేషన్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి 3 నామినేట్ చేసింది, 3కి స్టాండ్ సంజన గారి విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు, అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారి విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు, రితు చౌదరి విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు, అండ్ నెక్స్ట్ రాము రాథోడ్ని నామినేట్ చేయకుండా సో రాము రాథోడ్కి స్టాండ్ తీసుకున్న విషయంలో అవ్వచ్చు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఆ అమ్మాయిలో నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు శ్రీజ దుమ్ము లేపిందని అనుకోవచ్చు. నామినేషన్లో ప్రతి పాయింట్ వ్యాలిడ్ అనిపించింది, ఎక్కడా తప్పు అనిపించలేదు, తప్పుగా మాట్లాడింది కనిపించలేదు. సో బయటకు వచ్చిన తర్వాత డెమోన్ పవన్ ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు కదా, సో ఆ డెమోన్ పవన్ ఆ అమ్మాయిని సేవ్ చేయటం అనేది కూడా నాకు పెద్దగా తప్పు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి చెప్పిన నామినేషన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత యాక్యురేట్ అనిపించలేదు, అవి అంత కరెక్ట్ కూడా అనిపించలేదు. శ్రీజ మళ్ళీ చెప్తుంటే ఈరోజు చాలా బాగా నచ్చింది, అండ్ చాలా బాగా మాట్లాడింది కూడా శ్రీజ. ఇదే శ్రీజ పోయే కొద్దీ కంటిన్యూ అవ్వగలిగితే అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు సార్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుంది ఆ అమ్మాయి, సో ఆ అమ్మాయికి అర్థమైంది. అండ్ నిన్న నాకు సార్ ఆ అమ్మాయిని ఆ పోక్ చేసిన విధానం ఏదైతే ఉందో తుత్తు అని, సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అందరూ అదే మాట్లాడారు అనమాట. లాస్ట్లో నీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు, నీతో మాట్లాడితే నువ్వు ఏదేదో మాట్లాడతావు అని చెప్పి సంజన గారు అవ్వచ్చు, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్. సో ఆ అమ్మాయి దానికి ఫీల్ అయింది. సో నాకు సార్ ముందు ఫీల్ అవ్వంది, మేబీ దీన్ని కంపేర్ చేసుకుని ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది, లాస్ట్లో ఏడ్చింది అనమాట. అది సంగతి. అసలు అమ్మాయి ఏం పాయింట్లు మాట్లాడింది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ కరెక్ట్ మాట్లాడా, తప్పు మాట్లాడా ఏంటి అనేది మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ నిన్న నైట్ ఏదైతే సండే ఎలిమినేషన్ తర్వాత రితు చౌదరి తనూజ మాట్లాడుకుంటూ ఉంటారు. సో రితు చౌదరి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓదారుస్తుంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్తో నాకు ప్రాబ్లం ఏంటంటే, మేబీ ఇన్ ఫ్యూచర్ పోయే కొద్ది అదే అతనికే నెగిటివ్ అవ్వచ్చు. ఆ మాట ఎవరైనా అంటే అది కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో అతను ప్యానిక్ కూడా అవ్వచ్చు. అంటే ఒక అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు పెద్ద విషయం కూడా కాదు, సో చెప్తే మళ్ళీ తిట్టుకుంటారు కానీ. బట్ వాట్ ఐ ఫెల్ట్ అంటే, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో. లైక్ పట్టుకోవటము, ఇట్లా చేసుకోవటము, తల మీద చేతులు పెట్టడము, మేబీ అది ప్యాంపరింగ్ చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు. బట్ ఒక పాయింట్లోకి వచ్చేసరికి ఫ్యామిలీ షో, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తుంటారు, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఎంత కొంచెం చిరాగ్గా అనిపించినా కానీ ఓట్స్ పడవు మనోడికి అనవసరంగా, అండ్ నెగిటివ్ అవుతాడు కూడా. ఎందుకంటే టాస్క్లకి ఇంకా ఏం జరగల, జస్ట్ అంత మాటలతోనే నడుస్తుంది. మాటలు కూడా అంత గొప్పగా ఏం ఉండట్లేదు అనిపిస్తుంది ప్రెసెంట్.
సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మేబీ ఎంత తొందరగా తెలుసుకుంటారు, ఎందుకంటే ఎవరో ఒక నామినేట్ చేసి పాయింట్ చెప్పారనుకోండి ప్యానిక్ అవుతారు ఖచ్చితంగా, అరే ఏంది ఇట్లా అనేసారని. సో నెక్స్ట్ రితు తనూజ. సో రితు చౌదరి బాధపడుతూ ఉంటుంది, ఆ బాధపడుతూ తనూజ వచ్చి మనోడు యాక్చువల్గా తనూజని ప్యాంపర్ చేస్తున్నప్పుడు, అదే కన్సోల్ చేస్తూ ఉన్నప్పుడు, సో తనూజ వచ్చి హక్ చేసుకొని తనూజ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు సపోర్ట్ చేయి కాదనట్లేదు, బట్ ఎక్కడ సపోర్ట్ చేయాలి, ఇక్కడ మనం అంతా గ్రూప్గా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటాం అప్పటి వరకు మాట్లాడు, అంతేగాని సో ఇంకా వేరే దగ్గర ఆడియన్స్ దగ్గర మనం బ్యాడ్ అవ్వకూడదు, ఓకేనా. అండ్ నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, సో నీకు ఇంటి దగ్గర బయట అన్న అండ్ మమ్మీ ఉన్నారు, సో వాళ్ళ కోసం నువ్వు వాడాలి కదా, సో అది వేరేలాగా మారుతుంది. అండ్ నీ హార్ట్లో ఏముంది, నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు, సో ఒకసారి చూసుకో, అండ్ అమ్మ అన్న ఎదురు చూస్తుంటారు నీ కోసము అని చెప్పి. అండ్ ఇక్కడ ఫేవరెటిజము అలాంటివి ఏమి ఉండకూడదు, చూసుకో జాగ్రత్తగా. అంటే నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలారా, సో నాకు ఫేవరెటిజం ఏమీ లేదని అమ్మాయి అంటే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ అమ్మాయి అంటది, సో నువ్వు రంగు అక్కడ డెమోన్ పవన్ రంగు పూస్తుంది నాకు చాలా క్లియర్గా కనిపించింది, మేము అరుస్తున్నా కూడా మా మాట నువ్వు వినలేదు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నావు, అక్కడ మేము చాలా హర్ట్ అయ్యాము అని చెప్పి తనూజ చెప్పుద్ది అనమాట. యాక్చువల్గా తనూజకి అదే కోపం. వీళ్ళు తర్వాత ప్యాచప్ అయిన తర్వాత, సో మొన్న ఏదైతే జరిగిందో అది అమ్మాయికి చాలా కోపం తెప్పించింది అనమాట తనుజకి. దానికి రితు అంటది, సారీ కానీ నేను కావాలని చేయలేదు, తెలుసు కదరా నేను కావాలని చేయలేదురా, నాకు కనిపించలేదురా అని అమ్మాయి అంటా ఉంటుంది. బట్ ఓవర్ లుక్లో చూస్తే అది అమ్మాయికి కనిపించింది. అండ్ ఆయనకి బర్నీ గారి మీద ఆ అమ్మాయికి కోపం ఉంది కాబట్టి, సో ఆ కోపం అక్కడ చూపెట్టిందేమోనని. అండ్ బర్నీ గారు కూడా కన్సోల్ చేస్తారు ఆ అమ్మాయిని. దాని తర్వాత యాక్చువల్లీ నామినేషన్స్ అనమాట. నామినేషన్స్లోకి వచ్చేసరికి టెనెంట్స్ 5 నామినేట్ చేయాలి. ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో కామనర్స్ వాళ్ళు 5 నామినేట్ చేయాలి. దాంట్లో మినిమం ఒక్కళ్ళైనా కామనర్స్ ఉండాలి. అంటే ఇద్దరు కూడా ఉండొచ్చు కామనర్స్. 5లో ఒకళ్ళు మినిమం ఉండాలి కామనర్, ఒకళ్ళు. 4 కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. ఒక సెలబ్రిటీ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం. 4 సెలబ్రిటీస్ని నామినేట్ చేయాలి. అండ్ దట్టు బిగ్ బాస్ చెప్పిందంటే ఒక్క కామనర్ అయినా ఉండాలి, ఒకరైనా కామనర్ ఉండాలి అని చెప్పాడు. అంటే ఒకరైనా టెనెంట్ ఉండాలి అని చెప్పాడు. అంటే అది 4 కూడా ఉండొచ్చు, సెలబ్రిటీ ఒక్కరైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, ఓకేనా, తప్పులు ఉంటే. బట్ అక్కడ సెలబ్రిటీస్ 4 పెట్టి కామనర్స్ని ఒక్కళ్ళనే పెట్టారు. అంటే లైక్ నేనేమంటానంటే మాస్క్ మ్యాను ప్రియా ఇద్దరి గురించి డిస్కషన్ జరిగాయి. ఇద్దరివి మేజర్ తప్పులు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. డెమోన్ పవన్ మాట్లాడారు, పక్క శ్రీజ మాట్లాడింది, కళ్యాణ్ మాట్లాడారు, అటు పక్క ప్రియా మాట్లాడింది, మాస్క్ మ్యాన్ 5 మాట్లాడారు. ఇద్దరివి మేజర్ తప్పులు ఉన్నప్పుడు సో మాస్క్ మ్యాన్ ఎందుకు ఆర్గ్యూ చేయలేదు? మాస్క్ మ్యాన్ తనది అక్కడ బోర్డు మీద పెట్టినప్పుడు, మ్యాగ్నెట్ బోర్డు మీద ఒక్కళ్ళే కాదు కదా, ఫస్ట్లోనే డిస్కస్ చేస్తారు. ఇదే డైలాగు నేను చెప్తున్నారేమో అనుకుంటారేమో, ఇదే శ్రీజ ఫస్ట్లో డిస్కస్ చేస్తుంది, ఒక్కళ్ళే కాదు ఒక్కళ్ళు అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం అని చెప్పి. అప్పుడు మాస్క్ మ్యాన్ని పెట్టినప్పుడు మాస్క్ మ్యాన్ ఎందుకు ఆర్గ్యూ చేయలేదు? తన పాయింట్స్ అంత బలమైన పాయింట్స్ అయినప్పుడు, తను చాలా గట్టిగా మాట్లాడినప్పుడు మాస్క్ మ్యాన్ ప్రియాది కూడా పెట్టాలి అని ఎందుకు అనుకోలేదు? సెలబ్రిటీస్ 4 ఒకటి తీసేయచ్చు కదా. అండ్ ఆ ఒక్కటి వాళ్ళు ఫ్లోరా గారిది పెట్టారు. దాంట్లో ఫ్లోరా గారిది పెట్టినప్పుడు మాస్క్ మ్యాన్ ఫ్లోరా గారిది మంచి ప్యూర్ సోల్ అనేది చెప్పాడు. మరి మాస్క్ మ్యాన్ ప్రియాది ఎందుకు పెట్టనివ్వలేదు? శ్రీజ వాళ్ళు స్టార్టింగ్లో మాట్లాడుకుంటారు ఒకరికంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు కామనర్స్ దాంట్లోనని. మరి ప్రియా దాంట్లో పెట్టడం కోసం ఎందుకు ఆర్గ్యూ చేయలేదో నాకు అర్థం కాలేదు. మరి అది మాస్క్ మ్యాన్ దానికి కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ బయట పాస్ చేస్తారు. అది ఏంటనేది మీకు మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు. సో ఫస్ట్ మాస్క్ మ్యాన్ స్టార్ట్ చేస్తారు సంజన గారు విషయంలో. సో సంజన గారు ఇది ఇక్కడ కంప్లీట్గా ఫస్ట్ వీక్ ఇది అంతా తీసుకొస్తారు. ఇక్కడ ఫస్ట్ వీక్ ఏదైతే వీకెండ్లో జరిగిందో సో దానికి రిలేటెడ్ మాస్క్ మ్యాన్ మాట్లాడతారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సేమ్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ మళ్ళీ పాస్ చేస్తాడు. అండ్ ఇదే మాస్క్ మ్యాన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి వచ్చేసరికి ఆయన నామినేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరేలాగా మారుస్తాడు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం ఫ్లిప్ అయ్యాడు అనిపించింది. ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరి మీద పర్టికులర్ గ్రడ్జ్ కానీ అలాంటివి ఏమి ఉండదు, ఓకేనా. పాయింట్ కరెక్ట్గా మాట్లాడితే తోపు అని చెప్తాం, లేదంటే వేస్ట్ అని చెప్తాం. శ్రీజాని పోయినసారి తొక్కలాగా చెప్పిందని చెప్పాం. స్టార్టింగ్లోనే శ్రీజ గురించి అంతా బొగిడేమో లేదా, అలాంటివి ఏమి ఉండవు, ఓకేనా. వ్యూస్ వస్తాయేమో శ్రీజాని తిరిగితే, ఇంత చీప్ మైండ్ సెట్ మంది కాదు బేసిక్గా, ఓకేనా. ఫస్ట్ సంజన గారు నామినేట్ చేస్తారు. గుడ్డు విషయంలో లైట్ తీసుకున్నాను, సరే పర్లేదు కదా అని చెప్పి. బట్ ఫ్లోరా విషయంలో ఆ లగేజ్ ఏదైతే మోసుకెళ్ళమని చెప్పారో సో అది నాకు చాలా తప్పు అనిపించింది. సో అండ్ తను చాలా పర్సనల్గా టార్గెట్ చేస్తారు అని అనిపించింది, ఎందుకంటే నేను చాలా హర్ట్ అయ్యాను. అండ్ నేషనల్ టెలివిజన్లో ఉన్నాము. అండ్ మనం మాట్లాడే ప్రతి మాట బుల్సాయిగా స్ట్రైట్ అవే ఉండాలి.
కాకపోతే ఏదైతే ఆమె నేను లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వరన్నారో, సో ఇక్కడ లేడీస్ని ఇక్కడ ఇట్లా చూస్తానని చెప్పారో అది చాలా తప్పు. నేను లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాననేది నాకు మాత్రమే తెలుసు. ఆమె నా మీద ఏదో పర్సనల్గా పెట్టుకొని నన్ను టార్గెట్ చేయాలని చెప్పి అలా ట్రై చేసింది. సో అది నాకు నచ్చలేదు, అందుకని నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి మనోడు చెప్తాడు. సో అలా చెప్పిన వెంటనే అంటే ఏదైతే మనోడు అతన్ని టార్గెట్ చేసిందో ఆ ఒక వీడియో చూపించినప్పుడు ఆ వీడియోలో ఆమెకు అనిపించింది ఆమె చెప్పింది, బట్ అది అతనికి నచ్చలేదు. సో అందుకని అతను నామినేట్ చేశాడు. అతనికి నచ్చలేదు కాబట్టి నామినేట్ చేశాడు అంతే. అండ్ ఆమె స్టేట్మెంట్ని మనం ఇప్పుడు చూసిన మనం ఎవరమైనా కానీ ఆ సంజన గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కాదు తప్పు అని అనలేం, ఎందుకంటే ఆ వీడియో అలాగే ఉంది చూడడానికి. బట్ ఆయనకి మనసులో ఆయనకి ఏమనుకున్నాడో ఏమన్నాడో అనాలనుకున్నాడో ఆయనకి తెలుసు కాబట్టి మాస్క్ మ్యాన్కి. సో ఆయనకి తప్పు అనిపిస్తుండొచ్చు, ఓకేనా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ప్రియా కూడా సేమ్, నేను కూడా సంజన గారిని నామినేట్ చేస్తున్నాను. తను మంచి ఆమెదే, బట్ కొంచెం అహం ఎక్కువ ఆమెకి. అండ్ బిగ్ బాస్ అగైనెస్ట్గా వెళ్తుంది, బిగ్ బాంబాయ్ తీసుకుంటా అంటది. అంటే ఏం అందరిది ఒక బాధ, ఈ పిల్లది ఒక బాధ. ఈ పిల్లది ఏంటంటే లైక్ అంటే ఈ స్టాకిష్ని కొత్తగా పెట్టడము, సో కొత్త రోల్స్ తీసుకురావడము, కావాలంటే నేను మానిటర్ని కూడా చేంజ్ చేస్తానని చెప్పడము. సో ఇది నాకు అసలు నచ్చలేదు. అండ్ నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను చేంజ్ చేస్తానంటాము. సో నాకు ఇది కొంచెం కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి అమ్మ మనిషి మంచిదే కానీ అహం ఎక్కువ అని చెప్పి కొంచెం పెద్ద మాటలు. ఈ అమ్మాయిలో ప్రాబ్లం అది అనమాట, మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంటుంది. అహం అనే మాట కానీ, సో మనోడు చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు, సో కొంచెం డబుల్ ఫేస్ పెట్టొద్దని. అహం అనే మాట కొంచెం పెద్ద మాటే. అండ్ పక్కనే ఉన్నాడు మాస్క్ మ్యాన్, మరి అహం అనే మాట చాలా పెద్ద మాట కదా. ఇప్పుడు అతను అంటే నేనేమంటానంటే ఇంటర్ఫియర్ అవ్వాలంటున్నా, స్టాండ్ తీసుకోవాలంటున్నా, అర్థమవుతుందా? అతను కాదు, అతను అంటేనే తప్పు, ఆయన అనాలి అని చెప్పి నెక్స్ట్ దాంట్లో మన మాస్క్ మ్యాన్ కోప్పడతాడు. సో అలాంటప్పుడు ఈ అమ్మాయి అహం అని ఒక పెద్ద వ్యక్తిని, అహం ఉంది ఆమెకి అన్నప్పుడు, అహంకారం ఉంది అని అన్నప్పుడు, ఆమె చాలా పెద్ద వ్యక్తి, నువ్వు చాలా చిన్నదానివి, నువ్వు అలా మాట్లాడకూడదు, పాయింట్ ఏమైనా ఉంటే పాయింట్ చెప్పు, బట్ అహంకారం లాంటి మదాలు వాడకూడదు అని చెప్తుంటే బాగుండేది అని అనిపించింది. సో బట్ ఆయనే సంజన గారు నామినేట్ చేశారు కాబట్టి సంజన గారి మీద ఆయనకి ఆల్రెడీ పగ ఉంది కాబట్టి సో ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఇదే నాకు మాస్క్ మ్యాన్లో నచ్చింది. ఆయన అన్ని క్లారిటీ, ఆ పెద్ద వయసు అన్ని చూసి వచ్చానంటాడు, మీరు పిల్లోళ్ళు అంటాడు, ఇదంతా చెప్తుంటాడు ఆయన. బట్ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడాలి కదా, ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు శ్రీజ ఉంది, ఈ సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. నెక్స్ట్ పాయింట్ అమ్మాయిదే. సంజన గారు ఏదైతే సుమన్ గారిని ఆ మాట అన్నారో అది నాకు అస్సలు నచ్చలేదు, గాజులు దొరుకుకోవటం అనేది నచ్చలేదు. సో నాకు అది చాలా తప్పు అనిపించింది, నేను అక్కడే మాట్లాడాను. అండ్ ఆమె ఏదైతే హరీష్ గారి విషయంలో అమ్మాయిలు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఉమెన్ డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పిన ఆమె, బట్ ఆ రోజు సంజన గారు గాజులు దొరుకుకొని కూర్చున్నారా అని అనడం కూడా నాకు చాలా తప్పు అనిపించింది అని చెప్పి ఆ విషయంలో అమ్మాయి స్టాండ్ తీసుకుంది, చూసారా? సో అంటే ఈ విషయంలో కూడా హరీష్ గారి విషయంలో అమ్మాయి స్టాండ్ తీసుకుంది, సంజన గారి విషయంలో కూడా స్టాండ్ తీసుకుంది. అది ఈ రోజు అమ్మాయి మాట్లాడింది ఇక్కడ. సో అది నాకు నచ్చేది. సో హరీష్ గారిది అదే మిస్ అయిందేమో అనిపిస్తుంది. అంటే లైక్ ఒక పర్సన్ ఆయన టార్గెట్ చేస్తే ఆ పర్సన్ ఆయన ముందు ఎన్ని మాట్లాడినా కానీ ఆయన పెద్ద పట్టించుకోరు. సో అలా పట్టించుకోనప్పుడు, ఆయన స్టాండ్ తీసుకోనప్పుడు ఆయన గురించి వేరే వాళ్ళు స్టాండ్ తీసుకోవాలని అనుకోవడంలో కూడా అర్థం లేదు కదా. నా వాదన, నా బాధ అది మేము చెప్పేది. అండ్ నెక్స్ట్ శ్రీజ ఆ పాయింట్ చెప్తుంది, డెమోన్ పవన్ చెప్తారు అన్ని పర్సనల్గా తీసుకుంటుంది. సో ఎవరేమన్నా కానీ వెంటనే అంటే లైక్ ఏమన్నా ఆమెకు నచ్చిన మాటలు అనేస్తుంటుంది, నా ఇష్టం అంటది, అండ్ అబద్ధాలు చెప్తుంటుంది, మళ్ళీ తర్వాత ఒప్పుకోదు. సో సంజన గారు అని చెప్తారు. పవన్ కళ్యాణ్కి సంజన మీద ఏ పాయింట్ ఉంటుందో సో సంజన గారిని డైరెక్ట్గా అంటే మెజారిటీ కాబట్టి సో సంజన గారిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రితు చౌదరి. సో రితు చౌదరి నామినేట్ చేస్తారు, శ్రీజ పాయింట్ చెప్పుద్ది అనమాట. సో నాకు రితు చౌదరి అని చెప్పి శ్రీజ పాయింట్ చెప్పుద్ది. సో కోపం వచ్చినప్పుడు చాలా వర్డ్స్ లూజ్ అవుతూ ఉంటుంది. టాస్క్ జరిగినప్పుడు ఏదైతే టాస్క్ జరిగిందో అక్కడ దాని తర్వాత సో పతివత శిరోమణులు అంటది, వచ్చారండి పతివత శిరోమణులు వచ్చారండి అంటది అనమాట. సో ఆ పాయింట్ ఆ అమ్మాయికి నచ్చలేదు. యాక్చువల్గా అది ఆమె అందరి ముందు అనలేదు. సో కొంతమంది ఒక ఇద్దరు ఉన్నారు, ప్రియా అక్కడ ఉంది అండ్ శ్రీజ కూడా ఉంది అనుకుంటాను అక్కడ. సో వాళ్ళ ముందు అనేది సంజన గారు ఉండరు అనమాట అక్కడ. సో వాళ్ళ గురించి మాట్లాడుద్ది అనమాట ఈ అమ్మాయి. సో అంటే లైక్ వీళ్ళతోటి ఏదో కొంచెం క్లోజ్గా ఉంది కదా అని చెప్పి ఆ పతివత శిరోమణులు అని చెప్పి చాలా లూజ్ వర్డ్ అనమాట. అది పెద్ద భూత అంటే అనింది లేడీనే కాబట్టి కొంచెం అది భూతలాగే కనిపిస్తుంది.
అది జంటు నన్ను ఉంటే మేబీ అది పెద్ద పట్టించుకునే విషయం కూడా కాదు, కానీ వచ్చాడబ్బా పతివత మాటలు మాట్లాడడానికి అంటే పెద్ద పట్టించుకోవలేదు, కానీ అనింది లేడీని కాబట్టి సో కొంచెం పట్టించుకోవాలి పతివ్రత అనే మాట. సో అది లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కొంచెం తప్పని అనిపిస్తుంది. శ్రీజ మళ్ళీ ఇక్కడ బాగా నచ్చింది, ఆ అమ్మాయి స్టాండ్ తీసుకునే విధానం నచ్చింది, అది నిజంగా లూజ్ వర్డ్. శ్రీజ పాయింట్అవుట్ చేసింది, కరెక్ట్గా మాట్లాడింది. యాజ్ ఎ ఉమెన్ కంటెస్టెంట్గా సో అలా సంజన ఎలా అయితే ఆ మాటల గాజులు ఆడ తొడగాలి అనిందో సో అది నాకు ఎట్లయితే నచ్చలేదు, సో నాకు ఈ పాయింట్ కూడా నచ్చలేదు, సో నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. అండ్ తను అనిన ఓటుకి తను సారీ కూడా ఏం ఫీల్ అవ్వలేదని అనిపించింది నాకు, సో అందుకని నేను తను నామినేట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్ కూడా, అండ్ ఇంకొకటి ఏంటంటే స్టిక్ ఆన్ అవ్వాలి ఒక పాయింట్కి. అండ్ రాము విషయంలో ఫస్ట్ రాము దాంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది, దాని తర్వాత ఎవరు ఏదో ఉన్నారని చెప్పి మళ్ళీ బొమ్మలన్నీ ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రాము హౌస్ మేట్ అవ్వాలని అనుకుంది, బట్ రాము పేరు వేరే వాళ్ళు చెప్తే ఎందుకు చెప్పావని అడిగింది. సో ఇక్కడ అండ్ దాని తర్వాత డెమోన్ విషయంలో అసలు 3 సార్లు స్టాప్ అని ఎందుకు అనిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకో కొంచెం ఫేవరెటిజం చూపించింది అని అనిపించింది అని చెప్పుద్ది అనమాట. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే. ఈ రోజు ఈ అమ్మాయి నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ఒక ముత్యం లాంటి మాట అబ్బా, అన్ని వ్యాలిడ్ పాయింట్లే, అన్ని యాక్చువల్గా బయట తిరుగుతున్న క్వశ్చన్సే ఆ అమ్మాయి అక్కడ రేజ్ చేయడం జరిగింది శ్రీజ. అండ్ నెక్స్ట్ ప్రియా దానికి యాడ్ చేస్తూ సో రాము బొమ్మలు తీసుకోవడము సెల్ఫిష్ అనిపించింది, అంటే లైక్ కొన్ని బొమ్మలని అక్కడ ఉంచి ఉండాల్సింది, సో బొమ్మలు మొత్తం తీసుకోవడము నాకు అసలు నచ్చలేదు. నేను రాముతో ఆల్రెడీ చెప్పాను గుడ్ కర్మ నీకు మంచి చేస్తుంది అది అని చెప్పాను, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఈ పతివతాసి రోమల్ ఏదైతే ఉందో అది కూడా నాకు నచ్చలేదని చెప్పి, తెలుసు కదా మనం శ్రీజ ఏదైతే చెప్పుద్దో శ్రీజ వెనకాల ఈ పిల్ల ఉంటుంది, ఈ పిల్ల కొత్తగా ఆలోచించడం అనేది ఏం రాదు, తెలియదు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ ఫుడ్ విషయం మాట్లాడతాడు, సో ఆమె కొంచెం మంచిది అంటే లైక్ చిన్నగా మాట్లాడుద్ది, అందరూ ప్యాంపర్ చేయాలని ఆమె అనుకుంటుందంట. సో అడిగిన ప్రతిసారి వేరే వాళ్ళు వచ్చి బతిమలాడతారని చెప్పింది, సో నేను ఎక్కువగా అడుగుతానని కూడా ఆమె చెప్పింది. ఫుడ్ విషయంలో కొంచెం మీరే ఎక్కువగా తిన్నారు మాకంటే నేను అన్నాను, సో దాన్ని అంత పెద్దది చేయాల్సిన అవసరం లేదు, దాన్ని పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు అక్కడ సీన్ చేసింది అది నాకు నచ్చలేదని చెప్పాడు. సో మాస్క్ మ్యాన్ అన్నీ పర్సనల్గా ఆయన ఎవరైతే టార్గెట్ చేస్తారో ఆ నామినేషన్లు అన్నీ అక్కడే ఉంటాయన్నమాట, పెద్దగా ఏముండవు మాస్క్ మ్యాన్ నామినేషన్స్. సో దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏమైనా ఉందా అంటే, సో ఈ అమ్మాయిని నామినేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పాడో రితు విషయంలో ఇది పెద్ద నాకేం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. సో సుమన్ శెట్టి గారి నామినేట్ పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకొని నామినేట్ చేస్తాడు. ఈయన చాలా మంచివాడు అండ్ కమెడియన్, చాలా కామెడీ చేయగలుగుతాడు, బట్ ఈయన అనుకున్నంత రావట్లేదు, ఆయన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ స్టాండ్ తీసుకోవాలని కూడా ఆయనకి తెలియట్లేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో కూడా. అండ్ ఇంకొకరు చెప్పిన మాట వింటున్నారు, ఇంకొకరు చెప్పే మాట వాళ్ళు చాలా గట్టిగా చెప్తే వాళ్ళ వైపే వెళ్తున్నారు. అండ్ వేరే వాళ్ళు స్టాండ్ తీసుకోమని చెప్పాల్సి వస్తుంది దానికి, అప్పుడే కూడా ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు. సో నాకు అది ఆయనకి నేను చెప్పాను, బట్ అది నాకు నచ్చట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారనమాట. అండ్ శ్రీజ కూడా అవును స్టాండ్ తీసుకునే విషయంలో నేను కూడా అగ్రీ చేస్తాను, ఎందుకంటే నేను ఆయన్ని అలా అనడం తప్పు అని చెప్పి అక్కడికక్కడే నేను దాన్ని ఖండించాను, బట్ ఆయన అసలు కనీసం పైకి లేచి అవును తప్పు అని చెప్పి ఆయన అసలు మాట్లాడలేదు. దాని తర్వాత ఆయన వచ్చి అమ్మ కనీసం అట్లా అంది కదా అమ్మ, కనీసం సారీ కూడా చెప్పలేదు, సారీ చెప్తే బాగుండు అని చెప్పి నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు ఆయన. సో అక్కడ స్టాండ్ తీసుకుంటే బాగుండేది అనిపించింది, ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పింది, ఇది కూడా సూపర్ పాయింటే చెప్పింది. అసలు శ్రీజ అసలు ఏందో ఈరోజు మామూలు విషయం కాదు, శ్రీజ భజన చేస్తున్నారు అనుకుంటారేమో, బాగా మాట్లాడినప్పుడు బాగానే చెప్పాలి కదా, లేకుంటే డాకిని సాకిని అంటాం కదా ఖచ్చితంగా, బట్ బాగా మాట్లాడినప్పుడు అనకూడదు. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ కూడా. సో మాస్క్ మ్యాన్ విషయం దగ్గరికి వస్తే మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, అవును నేను ఆయనతో ఫస్ట్ నుంచి అంతా నాకు ర్యాపో ఉంది, మాట్లాడాను, ఫస్ట్ వీక్లో కూడా నేను నామినేట్ చేశాను, బట్ ఒక ఫుడ్ కాన్వర్జేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాంగ్ పర్సన్స్ వైపు ఉండి, సో రాంగ్ చేసే వాళ్ళ వైపు ఉండి కూడా రాంగ్ పర్సన్స్ తోటి మాట్లాడినా కానీ అది నాకు కరెక్ట్ అనిపించదు, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నా. మేబీ సంజన గారి వాళ్ళతోటి మనోడు ఉన్నందుకు సో ఆయన ఫీల్ అయినట్టున్నాడు, సో అందుకని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ భరణి గారిని నామినేట్ చేయాలి అని అనుకుంటారు అనమాట, ఇది కూడా యునానిమస్. సెకండ్ది కూడా, మూడోది భరణి గారిని నామినేట్ చేయాలనుకుంటారు. ఆయనకి నిజాయితీ లేదు అండ్ వర్స్ట్ అసలు అంటే లైక్ హానెస్టీ అలాంటిది ఏం లేదు, ఆయన ఇప్పటికీ కూడా ముసుకేసుకొని గేమ్ ఆడుతున్నాడు, బయట వాళ్ళు ఏమనుకుంటారేమో అన్న భయంలో గేమ్ ఆడుతున్నాడు. మన మనీష్ యాక్చువల్గా బోర్డులో పెట్టినప్పుడు ఆయన టాప్లో పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనీష్ అంత ఈజీగా పెట్టడం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు, ఆయనకు నచ్చినట్టు ఆయన గేమ్ ఆడుతున్నాడు, అంటే ఎదుటి వాళ్ళకి ఆయన అవసరమైన వాళ్ళతో బాగా మాట్లాడతారు, మిగిలిన వాళ్ళని ఆయన తొక్కాలని చూస్తున్నాడు. సో అందుకని ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు అని మనకి హింట్ ఇస్తున్నట్టు మనీష్ అక్కడ బోర్డు మీద పెట్టినట్టు నాకు అనిపించింది. నేను మనీష్ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటి
అని చెప్పి ఆయన అంటాడు అనమాట. దాని తర్వాత ఎవరు ఒప్పుకోరు బేసిక్గా. అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఒప్పుకోరు. అంటే ఆయన మేబీగా ఆయన స్టైల్ ఆఫ్ నేచరే అంతేమో, ఆయన అలాగే ఉంటాడేమో, ఆయన అలాగే మాట్లాడతాడేమో. ఎందుకంటే లేకుంటే ఆయన ఒక్కసారి 2 సార్లు ఓకే 2 వీక్స్ జరిగిపోయిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడంటే కొన్ని విషయాల్లో బయటపడ్డాడు. బట్ అన్ని విషయాలు ఆయన అంతగా ఏమి ఎక్స్పోజ్ అవ్వలేదంటే మేబీ అది ఆయన నేచర్ ఏమో అన్నట్టు ఆయన మాట్లాడతాడు. అండ్ డెమోన్ పవన్ కూడా అదే చెప్తాడు. శ్రీజ ప్రియ కూడా మాకేమంత పాయింట్స్ లేవు, సెకండ్ వీక్లో పాయింట్స్ ఉన్నాయి అయిపోయాయి, బట్ ఈ పాయింట్స్ లేవు అని చెప్పి ఫ్లోరా గారిని నామినేట్ చేస్తాడు డెమోన్ పవన్. ఓకేనా, ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. డెమోన్ పవన్ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తే టాస్క్లో గివప్ చేసింది రాముని నామినేట్ చేస్తారు. సో రాముని నామినేట్ చేస్తూ టాస్క్లో గివప్ ఇచ్చేశాడు. అండ్ అసలు గేమ్ సరిగ్గా ఆడలేదు అండ్ డబల్ మాటలు కూడా మాట్లాడాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడదు అనమాట. ఎందుకంటే లైక్ అమ్మాయికి సపోర్ట్ చేస్తా అని చెప్పారు, మళ్ళీ చేయలేదు, మళ్ళీ అక్కడ కామ్ ఉండిపోయాడు, అది ఇది స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ శ్రీజ స్టాండ్ తీసుకుంటుంది రాము వైపు. అతని గేమ్ గివప్ ఇవ్వలేదు. యాక్చువల్గా వాళ్ళు లోపలే అనుకున్నారంట అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఒక అమ్మాయినైనా లోపలికి పంపించేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అందుకనే రితు బొమ్మలు తీస్తుంటే తన బ్యాగ్లో నుంచి తను సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి శ్రీజ మళ్ళీ ఇక్కడ స్టాండ్ తీసుకుంటుంది. రాము ప్రెజెన్స్ లేదు అయినా కానీ రాముకి కోసం ఇక్కడ స్టాండ్ తీసుకుంటుంది అమ్మాయి. పాయింట్ చెప్పి స్టాండ్ తీసుకుంటుంది. నాకేం పాయింట్స్ లేవని అనుకుండా వాళ్ళు చెప్పిన పాయింట్ అది తప్పు అని అనిపించినప్పుడు, ఒక తప్పు నామినేషన్ జరుగుతుందేమో అని అమ్మాయికి అనిపించినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ స్టాండ్ తీసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. రాము గురించి ఎస్పెషల్లీ చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది. అసలు నేను చెప్పదేమని అనుకున్నాను కానీ రాము గురించి, బట్ చెప్పడం అనేది బాగా అనిపించింది నాకు. దాని తర్వాత ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. సో ఫ్లోరా గారిని నామినేట్ చెప్పు ఆ డెమోన్ ఆమె రివెంజ్ నామినేషన్ చేస్తుంటుంది. జస్ట్ ఆ గేమ్ని కూడా అంత అబ్జర్వ్ చేయదు, ఏదో ఆడుతూ ఉంటుంది. ఆమెకి పెద్దగా ఏం తెలియదు అంటే శ్రీజ కూడా ఒప్పుకుంటుంది అనమాట. ఎందుకంటే నిన్న బోరింగ్ చేయలేదు, ఏదైతే జరిగిందో బోరింగ్ కాన్సెప్ట్. సో దాంట్లో ఆమె అసలు కనీసం ఆమె గురించి ఆమె స్టాండ్ తీసుకోలేదు, ఆమె గురించి ఆమె మాట్లాడుకోవట్లేదు. అండ్ ఆమె నేను ఇక్కడే ఉండిపోతాను, నేనే నెక్స్ట్, నాకు ఇంకా అర్థమైపోయింది, నేనే ఉండిపోతాను అన్నట్టు మాట్లాడింది. అండ్ తను మన చుట్టుపక్కల ఉన్నా కూడా అసలు తన ప్రెజెన్స్ మనం ఫీల్ అవ్వము. ఏదో ఒక మాట 2 మాటలు మాట్లాడతాం కానీ దాని తర్వాత ఆమె అసలు కాన్వర్జేషన్ ఆమెతో బిల్డ్ చేయడానికి కూడా కుదరదు. ఆమె ఒక మాట కూడా మాట్లాడదు. ఏదో ఆమె పనులు చేసుకుంటుంది, పనులు అయితే చేస్తుందని చెప్పి మాట్లాడతారు. ఆమె పని చేస్తుంది బట్ కాన్వర్జేషన్ బిల్డ్ చేయదు అన్నట్టు మాట్లాడతాడు. ప్రియా వచ్చేసరికి అవును నాకు ఇదే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానని చెప్పి ప్రియా ఒక మాట అంటది. దానికి యాక్చువల్గా ఫ్లోరా గారికి భలే కోపం వస్తుంది. నెక్స్ట్ నా ఫేజ్లో నామినేషన్స్లో వచ్చి గట్టిగా మాట్లాడుద్ది. ప్రియా ఏమంటుంది అంటే ఆమెకు అసలు నిజంగా స్టాండ్ ఉండదు, ఆమె మ్యానిపులేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఒకరికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది, తర్వాత ఇమాన్యుల్కి సపోర్ట్ అనింది, తర్వాత మళ్ళీ వచ్చేసరికి లాస్ట్లోకి వచ్చేసరికి వేరే పేరు మార్చేసింది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల. సో ఆమె కూడా కరెక్ట్ కాదు గేమ్కి అన్నట్టు మాట్లాడుతుంది. బట్ మన మాస్క్ మ్యాన్ ఎవరైతే వక్కమ్మగాడు ఉంటాడో ఆయన సపోర్ట్ చేస్తాడు. ఆయన ఏం సపోర్ట్ చేస్తాడు, ఆమె చాలా మంచి మనిషి, తను గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆమె చాలా మంచిగా పనులు చేస్తుంది. అండ్ మీకు ఒకటి చెప్తాను, సీరియస్ ఏమనుకోవద్దు, ఆమె బాత్రూమ్ ఎప్పుడైతే క్లీన్ చేయడం ఆపేసిందో అప్పటి నుంచి అసలు బాత్రూమ్ చాలా క్లీన్గానే లేదు అని ఒక స్ట్రైట్ అవే పాయింట్ చెప్తాడు అనమాట. సో ఎవరైతే బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటుంది మన పవన్ కళ్యాణ్కి, అంటే అంత బాగా క్లీన్ లేదు అని చెప్పి. ఈ రోజు ఎస్పెషల్లీ అంటే లైక్ నిన్న ఏదైతే జరిగిందో నన్ను తర్వాత ఈ రోజే కదా జరిగింది. సో ఈ రోజు నేను చూసాను, నాకు అంత బాగా అనిపించలేదని. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా బాత్రూమ్స్ క్లీన్ చేస్తుంటాడు అంటే ఆయన అబ్జర్వ్ చేశాడు ఆ అమ్మాయి విషయంలో. అండ్ ఇతను ఈ పాయింట్లో నాకు బాగా నచ్చాడు. అంటే ఫ్లోరా విషయంలో ఆయన స్టాండ్ తీసుకున్నాడు. అండ్ నిన్న బోరింగ్ అని చెప్పారు కదా, బోరింగ్ అని చెప్పి ఆ ఒక్క పాయింట్ మీద నామినేట్ చేస్తారని అనుకున్నాను కానీ బట్ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఇద్దరిని పెట్టేశారు. రితు చౌదరి హోల్డ్లో ఉంది, రాము హోల్డ్లో ఉన్నారు, ఇద్దరు హోల్డ్లో ఉన్నారు. సో ఇప్పుడు బర్నీ గారు ఎక్కడ మిస్ అయిపోతారో అని ఇతని భయం. బర్నీ గారిని ఎలా అయినా నామినేట్ చేయించాలని చెప్పి ఇతని తాపత్రయం. సో బట్ అక్కడ ఏమంటే మెజారిటీ బర్నీ గారికి రాలేదు, ఫ్లోరా గారికి వచ్చింది. సో అప్పుడు ఈయన ఏమంటారంటే ఇక్కడ నుంచి మాస్క్ మ్యాన్ గేమ్ మొదలైంది. ఇక్కడ మాస్క్ మ్యాన్కి విపరీతమైన కోపం వస్తుంది. మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే ఇక్కడ మీకు ప్యూర్ సోలు గుడ్ హార్ట్ ఉంటే నచ్చరు, ఓకేనా, ఓవర్ స్మార్ట్ ఉండి కానీ ఓవర్ స్మార్ట్ పర్సన్ మీరు ఉంచాలని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే అతను ఓవర్ స్మార్ట్ కాదని కొంతమంది అంటారు. శ్రీజ ఏముందంటే అట్లీస్ట్ అతను గేమ్ ఆడుతున్నాడు కదా, గేమ్ ఆడే వాళ్ళతో గేమ్ ఆడాలని ఆమంటది. అప్పుడు మాస్క్ మ్యాన్కి విపరీతమైన కోపం వస్తుందండి. మనకి మీకు తెలియదేమో కానీ యాజ్ ఏ మహేష్ హరీష్గా నాకు తెలుసు ఆయనకి కోపం వచ్చుంటుంది. ఈ పిల్ల బచ్చ నాయాళ్ళు నేను ఒక పేరు చెబితే, నేను అంత ఆలోచించి చెబితే, అసలు నేను తెలివిగా ఒక పర్సన్
మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నాడు, ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు అని మీకు చెప్తే మీ పిల్లనాయాలందరూ కలిసి నా అనుభవం అంత లేదు, మీ వయస్సు, మీరు నామినేట్ చేయరా అతన్ని, మీ సంగతి చూస్తా నాగండి అని చెప్పి మాస్క్ మ్యాన్ అప్పటి నుంచి మాస్క్ మ్యాన్ లోపల పెట్టుకోవడం అనమాట. అక్కడ స్టార్ట్ అయింది మాస్క్ మ్యాన్ గేమ్. మాస్క్ మ్యాన్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ డినై చేశారు కంప్లీట్గా, నలుగురు డినై చేశారు. ఆబ్వియస్లీ అది ఎదురుగా పర్సన్ ఎలా తీసుకోగలుగుతాడు, ఆయన తీసుకోలేకపోయాడు అనమాట. నెక్స్ట్ ఏమైందంటే దాని తర్వాత పతివతా సినిమాల్లో ఏదైతే ఆ మాట అన్నారో సో ఆ ఒక్క మాట దానికి ఖచ్చితంగా ఇంకా స్టాండ్ తీసుకోవాలని చెప్పారు. సో మనోడు ఏ కాంటెక్స్లో అన్నాడో నాకు తెలియదు అని చెప్పి డెమోన్ పవన్ అంటాడు అనమాట. ఈ ఒక్క మాట డెమోన్ పవన్ చేసి జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేదేమో. ఆ మాటని మాస్క్ మ్యాన్కి దొరికాడు. మాస్క్ మ్యాన్ తాట తీస్తాడు నెక్స్ట్ రౌండ్లో. సో అందుకని ఈ అమ్మాయిని నామినేట్ చేస్తారు. సో రితు చౌదరిని కూడా అక్కడ నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్లోరా గారిది యునానిమస్ కాబట్టి ఫ్లోరా గారిది నామినేట్ చేస్తారు. ఈ నలుగురు నామినేట్ అవుతారనమాట. దాని తర్వాత హరీష్ గారు. సో హరీష్ గారు నేను స్టార్ట్ చేస్తాను అంటే కామనర్స్ ఇంక నామినేట్ చేయాలి. ఒకళ్ళనే. సో కామనర్స్ నామినేట్ చేయడం మొదలు పెడతారనమాట. సో కామనర్స్ నామినేట్ చేయడం మొదలు హరీష్ గారు ఇనిషియేట్ తీసుకుంటారు, నేను మాట్లాడతాను. సో ప్రియా గారిని నామినేట్ చేస్తారు. సో నిన్న హోస్ట్ కానీ సో మీరు ఏదైతే అక్నాలెడ్జ్ చేశారో నాకు అది తెలియదు అది అని. సో మొత్తం యాక్చువల్గా మనం ఏదో తప్పు చేసినట్టు అనిపించింది, మనమే నెగిటివ్ అయిపోయినట్టు అనిపించింది అని చెప్తారనమాట. ఆ అమ్మాయి ఏదైతే ఆ టాస్క్లు జరిగాయో సో ఆ టాస్క్లు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది కదా అలా కొట్టేదానికి. సో సుమన్ గారు అవుట్ చేశారు కదా. సో అక్కడ అది తప్పు అనిపించింది మాస్క్ మ్యాన్కి, స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి. ఇక్కడ మాస్క్ మ్యాన్ స్టాండ్ అని ఎందుకు గుర్తు చేస్తుంటారు అంటే ప్రియా నామినేట్ చేయడానికి ఏంటంటే ప్రియాకి పైకి చెప్పిన నామినేషన్ పాయింట్లు చాలా సూపర్గా చెప్తారు, 2 పాయింట్లు నెక్స్ట్ లెవెల్ పాయింట్లు చెప్తాడు. కాబట్టి దాని తర్వాత అసలు ఆయన మనసులో ఏముందనేది యాజ్ ఏ మహేష్ హరీష్గా నేను మీకు చెప్తాను, ఓకేనా. సో హరీష్ గారు ఇట్లా నామినేట్ చేస్తారు. సో అండ్ ఇక్కడ చెప్పే పాయింట్ అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, మీరు ఫుడ్ మానిటర్ కాదు, మీరు కుకింగ్ మానిటర్. అంటే మీరు కుక్ చేసేటప్పుడు ఏవైతే రేషన్ వస్తాయో వాటిని మీరు చెక్ చేసుకోవాలి, వాటికి ప్రాపర్గా అందరికి ఫుడ్ వచ్చేలాగా మీరు సెట్ చేయాలి. మీరేంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండేస్తున్నారు, ఆ వండేసింది సరిపోద్దా సరిపోలేదా అనేది చూసుకోకుండా మేము తింటుంటే ఏమంటారు ఓనర్స్ ప్లీజ్ ఈట్ మైండ్ఫుల్లీ అన్నారు. అది నాకు చాలా చువుక్కు అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. నేను తినేదే ఒక పూట అండ్ లైవ్లో చాలా చెప్తారు మీరు పులిహోర అవి తిన్నారు, నేను తిందాం అనుకున్నా నాకు లేదు, బట్ మీరు అలా అనడం నాకు అసలు కరెక్ట్ కాదు, నాకు అది మంచిగా అనిపించలేదు అని చెప్పారు. అంటే ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు ఫుడ్ మానిటర్ కాదు, మీరు కుకింగ్ మానిటర్ అని చాలా తెలివిగా చెప్తారు, చాలా బాగా చెప్తారు కూడా, పాయింట్ అర్థమయ్యేలాగా చెప్తారు. కుకింగ్ చేసేటప్పుడే మీరు అక్కడ ఉండి కాన్షియస్గా ఉండి మీరు మాట్లాడేది వినుంటే ఇంత అవసరం దొరిచేది చచ్చేది కాదు కదా అని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట. ఆ అమ్మాయికి కొంచెం లేట్ అసలు ఎలగదులేండి బల్బు. ఆయన చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాడు, ఈ 2 పాయింట్స్ యాక్చువల్గా దీంట్లో 2 పాయింట్స్ కదా, ఈ 2 పాయింట్స్ చెప్తారు. సో ప్రియా ఇక్కడ మాట్లాడుద్ది అనమాట. నేను ఇక్కడ యాక్చువల్గా నేను ఫుడ్ అక్కడ వేస్ట్ చేయలేదండి, అదంతా యాక్చువల్గా కట్ చేస్తారు, బట్ లైవ్లో ఏం చెప్తారంటే ఫుడ్ అంతా నేనేం వేస్ట్ చేయలేదు, మిమ్మల్ని అలా అనలేదండి, వీళ్ళందరికీ తెలుసు. సో ముందు రోజు నైట్ మాకు ఫుడ్ లేదు, నేను అక్కడక్కడ గీక్కొని తిన్నాను, ఫుడ్ లేదు. డెమోన్ పవన్ కోసం ఫుడ్ అక్కడ పెడితే కొంచెం టమోటా రైస్ అక్కడ పెడితే అది మనీష్ వాళ్ళు తినేస్తారు, సో అందుకని చెప్పి అలా అన్నాను, చూసుకొని తినండి అంటే ఏదైతే మీరు కొంచెం రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడుంటే గ్రూప్ మీటింగ్ పెట్టుంటే బాగుండేది, అందరి ముందు అలా అంటాం నాకు నచ్చలేదు అని చెప్తారు. నేను ప్రియా ఉంటుంది. సో ఇక నా నామినేషన్ నేను హరీష్ గారిని నామినేట్ చేస్తాను అంటే ఎందుకు చెప్పండి హరీష్ బాబాయ్. సో అలా అనగానే మీరు యాక్చువల్గా ఫుడ్ తినకపోవటము అదితో ఇష్యూ జరిగింది మీకు పర్సనల్, అది మీరు అలా ఫుడ్ తినకపోవటం అనేది చాలా తప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే పాత కాన్వర్జేషన్ మళ్ళీ, ఓకేనా, పాత వీక్ దాంట్లోకి వెళ్తున్నారు, మాట్లాడుకుందాం, ఓకే మాట్లాడుకుందాం అంటారు, పాత వీక్ది మాట్లాడుతున్నారు అంటారు వీళ్ళు ఇక్కడ. సో సంజన గారిని నామినేట్ చేసింది కూడా పాత వీక్దే, బర్నీ గారిని నామినేట్ చేసింది కూడా పాత వీక్దే, ఎగ్ది పాత వీక్దే. బర్నీ గారిని సంజన గారిని ఇద్దరిని నామినేట్ చేసింది పాత వీక్వే, ఈ వీక్ ఏం కాదు, లాస్ట్ వీక్ ఏం కాదు, పాత వీక్వి. ఆమె ఓనర్ ఎప్పుడైంది, ఫస్ట్ వీక్ మధ్యలో ఓనర్ అయింది ఆమె, కెప్టెన్ అయింది. అదే కదా ఇప్పుడు అప్పుడే కదా సామాన్లు మోపించింది, మోసుకురండి అని చెప్పింది ఫస్ట్ వీక్లోనే కదా, అది ఆయన ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ వీక్ మాట్లాడుతుంటే ఓకే లాస్ట్ వీక్దా సరే మాట్లాడంటాడు ఈయన. అదనమాట కొంచెం కాంట్రడిక్టింగ్ అనిపిస్తూ ఉంటాయి స్టేట్మెంట్స్ నాకు. ఒక మనిషిని
ఆయన అంటాడు మీరు నాతో సరిగ్గా కూడా మాట్లాడలేదు, సో మీరు అసలు నా పేరు కూడా ఎత్తలేదు, అండ్ నేను మీతో ఇనిషియేట్ తీసుకుని మాట్లాడండి అంటే అప్పుడు మాస్క్ మ్యాన్ అంటాడు ఒక మనిషిని మానసికంగా చంపేయటము భౌతికంగా చంపేయటం వేరు. ఓకేనా, భౌతికంగా మిగిలిచ్చి మానసికంగా చంపేశారు, నా మీద ఒక ముద్ర వేశారు, నన్ను భౌతికంగా మిగిలించి మానసికంగా చంపేసి నా మీద ఒక ముద్ర వేశారు. సో అంత పెద్ద ముద్ర నా మీద వేసి అందరు కలిసి నా మీద ముద్ర వేసి నన్ను అలా బ్లేమ్ చేసి ఇప్పుడు మీరు నాతోటి మాట్లాడలేదు, మీరు నాతోటి ఎవ్వరు లేదు, మీరు నాతో డ్యాన్స్ లేదంటే ఎలా, నా చావు నేను చస్తా ఉన్నాను మాస్క్ మ్యాన్ అంటాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అది బ్లేమ్ వేయలేదు, ఆయన ఏదైతే మాట్లాడారో అది చూపించారు. హోస్ట్కి, అక్కడ ఉన్న బయట ఉన్న ఆడియన్స్కి, లోపల ఉన్న కంటెస్టెంట్స్కి, అందరికీ ఓవరాల్గా అదే అనిపిస్తుంది. శ్రీజ కూడా అదే మాట్లాడుతుంది లాస్ట్లో, మీరు ఆ మాటలు అన్నారో అది మాకు తప్పనే అనిపించిందండి, మాకు అది తప్పే అని శ్రీజ కూడా అంటుంది మళ్ళీ ఇప్పుడు. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ యాక్చువల్గా ఈమె నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టాండ్ తీసుకోలేదు ప్రియా, ఆయనకి రితు చౌదరి స్టాండ్ తీసుకుంది. రితు చౌదరి స్టాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ యునానిమస్ అడుగుతారు, అప్పుడు చేతులు ఎత్తండి అని, అప్పుడు అందరు చేతులు ఎత్తుతారు. అప్పుడైనా కానీ మిగిలిన వాళ్ళు చేతులు ఎత్తే ఒక రకం, అప్పుడైనా కనీసం ప్రియా స్టాండ్ తీసుకో అంటే లైక్ రితు చౌదరి చెప్పిన తర్వాత అయినా ప్రియాకి బుర్రకి అర్థమయ్యి ఉండాలి కదా నేనేం పాయింట్ మాట్లాడుంటాను అని. ప్రియా చాలా తెలివిగా ఉంటుంది. సార్ యాజ్ పర్ ద వీడియో ఆయన చేసిన తప్పు సార్ అంటది, ఆయనకి అది ఎక్కడో గాలింది. సో అందుకని ప్రియాని ఆ పాయింట్ చెప్పకుండా వేరే పాయింట్స్తో నామినేట్ చేశారు. బట్ నామినేట్ చేసిన పాయింట్స్ డెవలప్ పాయింట్స్ అంటే కాదు, నామినేట్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. మాస్క్ మ్యాన్ మంచి పాయింట్లో పెట్టాడు ప్రియా నామినేట్ చేయడం కోసం, అటు ఇటు అయినా కానీ వేరేలాగా ఉండేది, బట్ నా మంచి నామినేట్ చేశాడు. సో దాని తర్వాత ఈ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు డెమోన్ పవన్ వచ్చి మధ్యలో మాట్లాడతారనమాట. సో డెమోన్ పవన్ మధ్యలో మాట్లాడుతూ మాస్క్ మ్యాన్ని, సార్ యాక్చువల్గా ఇద్దరివి తప్పులు ఉన్నాయి, ప్రియా స్టాండ్ తీసుకోలేదు ఆ విషయంలో తప్పు, బట్ మీ విషయంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, మీరు కూడా చాలా లూజ్ వర్డ్స్ మాట్లాడతారు, సో ఆ రెడ్ ఫ్లేవర్ అదే విషయం కూడా చాలా తప్పు మాట అంటే అబ్బా వచ్చాడయ్యా రెడ్ ఫ్లేవర్, నువ్వు ఏం మాట్లాడుతావు నాకు తెలుసు, పవన్ జాగ్రత్తగా ఉండు, ఒక పక్క నన్ను అంతలా దారుణంగా అంత చేస్తే కనీసం స్టాండ్ తీసుకోరా, మీరు నా గురించి మాట్లాడరా అంటే సార్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి అంటే ఓకే నాకు చెప్పొచ్చు వాడు ఇచ్చావా, సో నీకు తెలియదు, నీ వరకు వస్తే తెలుస్తుంది, నీకు ఆ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓకేనా, బయట నా ఫ్యామిలీ నాకు ఎంత సఫర్ అవుతుంటారో అలాగా అని మాస్క్ మ్యాన్ అంటాడు అని. దాని తర్వాత అక్కడ తాగిపోకుండా నువ్వు తెలుసులే నువ్వు సంగతి ఏంటో, నువ్వు చాక్లెట్లు ఇవ్వటము, ఇంకేది ఇవ్వటము, అవి చేయటము, వేరే వాళ్ళని మేనిఫెస్ట్ చేయటము, నువ్వు కెప్టెన్ అవ్వడం మాకు తెలుసులే. మనోడు రెండోసారి మంచిగా కెప్టెన్ అవ్వకపోయి ఉంటే ఈ రోజు మాస్క్ మ్యాన్ చేతిలో బలైపోయేవాడు. నువ్వు కెప్టెన్సీ చెప్పు, నీ కెప్టెన్సీ ఎవరన్నా వచ్చింది కెప్టెన్సీ అనేవాడు. రెండోసారి కెప్టెన్ అయ్యాడు కాబట్టి కొంచెం ఆ పరువన్న దక్కింది. ఆ ట్యాంక్స్ చెప్పుకోవాలి మనోడు నాగ్ సార్కి, డెమోన్ పవన్, లేకుంటే మాస్క్ మ్యాన్ చేతిలో అయిపోయేవాడు, సీన్ అయిపోయేది. సో దానికి కొన్ని మాటలు మాట్లాడుతూ నువ్వు చేసే లత్కోర్ పనులు మేము చేయలేములే అంటారు. యాక్చువల్గా లత్కోర్ పని అంటే లుచ్చా లఫంగి పనులు, గలీజ్ పనులు అని అర్థం. ఆయన దాన్ని కొంచెం పులిహోర పంచాయతీలు అంటారు. ఆ వెంటనే వీళ్ళు సార్ మీరు అన్న వాట బ్యాడ్ వర్డ్ సార్ అది అంటారు. ఇక్కడ డెమోన్ పవన్ కొంచెం కంట్రోల్గా మాట్లాడతాడు, కూల్గా మాట్లాడతాడు, అంటే దాన్ని ఎక్స్టెండ్ తీసుకురాకుండా చప్పట్లు కొట్టేసి వావ్ సూపర్ అని వదిలేస్తాడు అనమాట. బట్ అక్కడ అమ్మాయిలు దాన్ని ఒప్పుకోరు అనమాట, తప్పు మాట సార్ అంటారు. అన్న తర్వాత ఆయన అంటాడు నువ్వే చెప్పాలి తప్పు గురించి, చెప్పు ప్రియాని అర్థం చెప్పు. ఆయన యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, ఏదో ఫ్లోలో వచ్చేసింది లత్కోర్ పని అని. సో లత్కోర్ అనే మాట తప్పు మాట, పతివత శిరోమణి అనే మాట తప్పు మాట, అవునా కాదా? పతివత అనే మాట గుడ్ వర్డ్, పతివత గుడ్ వర్డ్, శిరోమణి గుడ్ వర్డే, రెండు మంచి పదాలే. పతివత అనేది బూతు మాట కాదే, శిరోమణి అనేది బూతు మాట కాదే, రెండు కరెక్ట్ మాటలనే. గాజులు తొడుక్కోండి అనే పదం బూతు మాట కాదే, గాజులు మంచి మాటే, తొడుక్కోవడం మంచి మాటే, ఏం బూతు మాటలు ఏం కాదు కదా. అలాగే లత్కోర్ అనే మాట కూడా మరి బూతు మాట కానప్పుడు ఇవి కూడా బూతు మాటలు కాదు కదా, అప్పుడు ఆయన కనీసం ఖండించాలి కదా వాటిల్ని. మరి లత్కోర్ అనే మాటకి ఆయన వేరే అర్థాలు తీసుకొస్తాడు. లత్కోర్ అనే మాట బూతు మాట కాకపోయినా కానీ అది హౌస్లో అనకూడని మాటే కదా. ఇప్పుడు ఈ మాటలు ఏవైతే అనకూడదో హౌస్లో, అది కూడా అనకూడని మాటే హౌస్లో. దానికైనా పులిహోర పంచాయతీలు అర్థం తెలుసుకో ఫస్ట్, ఇష్టం వచ్చిన మాడబాకంటే మీరు మాట్లాడింది తప్పు సార్ అంటది. అన్నప్పుడు శ్రీజ వెంటనే ఆయన నువ్వు చెప్పు దాని గురించి, నన్ను ఇంతక నేను మీరు అంటే నువ్వు ఎలా మాట్లాడు, అతను ఏంది, మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో, నీ వయసు ఎంత నా వయసు ఎంత, వయసు గురించి వచ్చేస్తాడు టక్కనైనా. నాకు అదే ప్రాబ్లం, వయసు ఎందుకు వస్తుందో సడన్గా తెలియదు. ఆయన అన్నాల్సిన ఆయన వేస్తాడు, మళ్ళీ వయసు గురించి మాట్లాడతాడు. వయసు ఎంతో తెలుసుకో అంటే అతను అంటాను తప్పేంది సార్, అతను అంటాను తప్పే ఉంది, అతను అంటాను తప్పేందని వెళ్ళిపోద్ది మీదకి.
ప్రియా అయినా ఒక పాయింట్ లాగుద్ది, డెమోన్ పైన ఒక పాయింట్ లాగుతారు. ఈ పిల్ల అసలు వెళ్ళిపోద్ది మాస్క్ మ్యాన్ మీదకి. తప్పే అంటే కోడిగుడ్డి మీద ఈకలు పెడదాం అనుకుంటారా అంటే యాక్చువల్గా అతను అనడం తప్పు కాదని చెప్పి ఆయనకు కూడా తెలుసు. అందుకనే ఇప్పుడు నీ పాయింట్ కదా వెళ్ళి కూర్చో, నీ పాయింట్ కదా వెళ్ళి కూర్చో అంటాడు. ఆయనకి తెలుసు ఏదో అనాలి కాబట్టి అనేసాడు ఆయన. ఆ అమ్మాయి నా మీదకి వస్తుంది, ఆ అమ్మాయిని షటప్ చేయాలి, ఆ అమ్మాయి నోరు మూపించాలి అని చెప్పి వెళ్ళాడు. ఆ అమ్మాయి నోరు మూపించుకునే రకం కాదు కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ తిరగ వచ్చింది. అతను అంటే తప్పేంటంటే మనోడు అతను ఆయన అనాలంట. అతనేంటి ఆయన ఏంటి, వాడు వీడు అంటే తప్పు, అతను అంటే తప్పేంటి? అతనున్నాడు నాకు సారు, అతనున్నాడు మాస్క్ మ్యాను, అతను పెద్ద మాటలు బూతు మాటలు కాదు, ఆయన అంటారా ఏమన్నా? సో ఆయన అంటే ఏంది అసలు? అదేం పెద్ద పదమా? మాస్క్ మ్యాన్ చాలా హర్ట్ అవుతారు అసలు, మామూలు కూడా కదనమాట. తర్వాత సో మీరు జోక్స్ వేస్తారు, వేరే వాళ్ళు మీ మీద వేస్తే మీరు తీసుకుంటే నీ మీద ఏం జోక్ వేసాను చెప్పు, ఒకటి చెప్పంటే నా మీద కాదు వేరే వాళ్ళ మీద. సో ఎవరి మీద? ఇమాన్యుల్ మీద. ఏం వేశాను? రెడ్ ఫ్లేవర్. ఓరే నాయనా, ఓరే బాబోయ్ నువ్వు వెయ్యిరా వచ్చి అంటాడు మళ్ళీ. అదంతా రెస్పెక్టేనా? ఆయన మాత్రం మీరు అనేది పట్టుకుంటారు. అబ్బా వీళ్ళు పొరపాటు నువ్వు అంటే ఇది మిమ్మల్ని మీరు అంటారు, మీరు నన్ను నువ్వు అంటున్నాడు. ఇంకా మిగిలిన వేరే వాడిని ఆయన అనేస్తూ ఉంటాడు. లత్కర్ అంటాడు, ఒరే బాబు నువ్వు అంటాడు, ఏ పవన్ అంటాడు, ఇంకా వేరే ఏవి పడితే ఆయన అనేస్తూ ఉంటాడు ఆయన. బట్ మీరు నువ్వు అనే దగ్గర మాత్రం ఆయన కొంచెం కాన్షియస్ అయ్యి అక్కడ పట్టేసుకుంటుంటాడు అనమాట మాస్క్ మ్యాన్. సో ఇంకేమైనా ఉన్నాయా? ఫ్లవర్ నీ పంచాయతీ నాకు తెలుసులే, నీ పులిహార పంచాయతీలు, నీ ఫ్లవర్లు, నీ చాక్లెట్లు అవి అంటే సంజనా గారికి తెలుసు నేను చాక్లెట్ ఎందుకు ఇచ్చాను, ఎందుకు తీసుకున్నాను అనేది అని చెప్పి మనోడు అంటాడు. తెలుసు ఎవరు ఫ్లవరో ఎవరు ఫైరో ముందు తెలుసుద్ది, చూపిస్తాం అది అంటుంటాడు అన్నమాట మాస్క్ మ్యాన్. శ్రీజ మీరంతా మాట్లాడినా కానీ మీరు ఆ మాట్లాడడం తప్పు సార్ అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది అనమాట. దాని తర్వాత సో టెనెంట్స్ అందరూ బయటకు వచ్చి కూర్చుంటారు, వీళ్ళు ఓనర్స్ కూర్చొని ఉంటారు. అప్పుడు ఈ ఓనర్స్కి బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే 2 నామినేషన్స్ మీరు స్వాప్ చేయాలి. ఎక్కడ వాళ్ళ 5 పెట్టారు కదా, ఆ 5లో 2 స్వాప్ చేసి నెక్స్ట్ మిగిలిన నామినేషన్స్ చేయాలి. ఆ నామినేషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ 3 టెనెంట్స్ ఉండాలి దాంట్లో, అంటే కామనర్స్లోంచి 3 నామినేట్ చేయాలి అని చెప్తారు అనమాట. అండ్ బిగ్ బాస్ చెప్తారు ఖచ్చితంగా 3 ఉండాలని. ఖచ్చితంగా 3 ఉండాలంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక ఇద్దరిని పెడదాం అనుకుంటారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆల్రెడీ ఒక హరీష్ ఉన్నాడు కదా, ఇంకొక ఇద్దరిని పెడతారులే వీళ్ళు, అప్పుడు కరెక్ట్గా 3 సరిపోతారు కదా, ఒక ఇద్దరిని స్వాప్ చేసుకుంటారు కదా అనుకుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, 3 యాడ్ చేస్తారు, మిగిలిన 3 యాడ్ చేస్తారు. ఒక డెమోన్ పవన్ వదిలేసి మిగిలిన 3 యాడ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఇలా గేమ్ ఆడారు, వాళ్ళు అలా ఆలోచించుంటారు, వీళ్ళు ఇలా గేమ్ ఆడారు. యాక్చువల్గా ఎవరి తప్పు కాదు, ఎందుకంటే అక్కడ 5 నామినేట్ చేసే దాంట్లో మినిమం ఒక్కళ్ళే అన్నారు, అంటే ఇద్దరిని కూడా కామనర్స్ నామినేట్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఒక్కళ్ళే నామినేట్ చేసి 4 సెలబ్రిటీస్ అక్కడ పెట్టారు. అది వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు చాలా తెలివిగా. అండ్ వీళ్ళకి ఇంకొక అవకాశం వచ్చింది, వీళ్ళు కూడా తెలివిగా ఆడారు. యాక్చువల్గా మినిమం 3 ఉండాలని చెప్పాడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే. అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, ఇంకొక ఇద్దరిని పెడితే సరిపోద్ది. కాబట్టి తెలివిగా వీళ్ళు ఒక 3 తీసుకొచ్చి పెట్టారు. సో బిగ్ బాస్కి అర్థమైంది కాబట్టి సో బిగ్ బాస్ డెఫినెట్లీ ఆ ఆప్షన్ మనోడికి ఇస్తారు, మనోడు శ్రీజాన్ సేవ్ చేస్తారు, అది వేరే విషయం అనుకోని. నెక్స్ట్ వచ్చేసరికి 3 నామినేట్ చేసినప్పుడు సో మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఇమాన్యుల్ మాట్లాడతారు అనమాట, కళ్యాణ్ గురించి చెప్తారు, పవన్ కళ్యాణ్ గురించి. అతనికి ఏమి ఎక్కడ ఆడట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, పెద్దగా బోర్డర్ గీసుకొని ఉంటున్నాడు, అండ్ ఒకళ్ళిద్దరితో మాత్రమే ఉంటున్నాడు. సో ఇది పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చరికి ప్రియా, ఆ అమ్మాయి అందరితో బాగానే మాట్లాడుతుంటుంది, బట్ కొన్ని మాటలు లూజ్ అవుతూ ఉంటుంది. అండ్ జిప్ వేసుకోండి అనే మాట కానీ, ఆ డబుల్ ఫేసెస్ కానీ, వాడు వద్దు అని కానీ, అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం లాంటివి కానీ, ఇంకీ పింకి పాంకి వేసుకొచ్చారు. అంటే కెప్టెన్సీ కోసం డిసైడ్ చేయడం కోసం కామనర్స్లో తీసుకుంటున్నప్పుడు నన్ను అమ్మాయిని సెలెక్ట్ చేయకపోతే ఇంకీ పాంకి వేసుకొచ్చారా అని చెప్పి, అంటే ఒక మనుషుల్ని డిగ్రేడ్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఉంటుంది. అండ్ సంచాలక కూడా కరెక్ట్ చేయలేదు అని చెప్పి సుమన్ శెట్టి గారు అంటారు అనమాట, నా విషయం గురించి కూడా మాట్లాడరా బాబు ఇమాన్యుల్ అని. దాని తర్వాత వాళ్ళ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ హైలైట్ పాయింట్ అదే కాబట్టి ఫుడ్ విషయంలో అలాగా మైండ్ఫుల్గా తినండి అని. సో అది కూడా నాకు అనిపించలేదు, వేరే మంచిగా చెప్పచ్చు, అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో సంజనా గారు వచ్చి శ్రీజ పాయింట్ కూడా చెప్తారు అనమాట. ఓకే ముగ్గురిని నామినేట్ చేద్దాము అని చెప్పి అనుకుంటారు. సో స్వాప్ చేస్తారు, సంజనా గారితో సుమన్ శెట్టి గారితో స్వాప్ చేస్తారు. సో ఆ సంజనా గారు మీరు చెప్పిన పాయింట్స్ ఏవి మాకు కరెక్ట్ అనిపించలేదు, మాకు సంజనా గారు మాతో బాగానే ఉంటున్నారు, మాతో బాగానే మాట్లాడుతున్నారు అని చెప్పంటారు అనమాట. స్వాప్ చేయడానికి కారణాలు అంటే నార్మల్గా ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరైతే 6 పెడతారో 6 పెట్టిన వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని వాళ్ళు చెప్పిన రీజన్స్ తీశారు అంటే స్వాప్ చేస్తున్నారంటే వాళ్ళ రీజన్స్ అంత బలమైన రీజన్స్ కాదు. సో అందుకనే మీరు కరెక్ట్గా చేయలేదు, మేము వేరే వాళ్ళని పెడుతున్నాము అని దాని అర్థం.
పవన్ కళ్యాణ్ యాక్చువల్గా లాజికల్గా అదే అడుగుతుంటారు. వీళ్ళకి అది అర్థం కాక అది కాదు అంటారు. అది కాకపోయినా వన్స్ నువ్వు తీసావంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఆ పర్టికులర్ పర్సన్స్కి తుప్పాస్ పాయింట్లు అని అర్థం. మీ దృష్టిలో మీరు మారుస్తున్నారు అని అర్థం. సింపుల్ అది. ఓకేనా. సుమన్ శెట్టి గారు అందరితో బాగానే మాట్లాడుతున్నారు, అది ఇదే చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్. ఎంత టైం అయింది ఓరు నీ అమ్మ, ఇది ఎంతసేపు అవుతావు. కళ్యాణ్ అయితే కళ్యాణ్ మీరు గేమ్ ఆడట్లేదు, సో అందుకని మీరు గేమ్ ఆడట్లేదు, పర్టికులర్ పర్సన్స్తోనే ఉంటున్నారు, సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామంటే కళ్యాణ్ పర్టికులర్ పర్సన్స్ అంటే గేమ్ అంటే ఏంటి మీ దృష్టిలో, గేమ్ అంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి అంటారు. అంటే అన్ని రకాలుగా మాట్లాడటము, నామినేషన్స్ చేయటము, టాస్క్లు ఆడటము, అందరితోటి మాట్లాడటము, మింగిల్ అవ్వటము, స్టాండ్ తీసుకోవడం, అన్నీ కలిపి గేమ్ అంటాడు. నేను నా పాయింట్కి ఏదైనా వస్తే, ఇప్పుడు నేను నా పాయింట్కి వస్తే నేను మాట్లాడుతున్నా, అన్నెసరిగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టి నా వాసన చూసే అలవాటు నాకు లేదు అని మనోడు అంటాడు. సో పవన్ కళ్యాణ్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అయిపోయిన తర్వాత ప్రియా నామినేట్ చేస్తారు. ప్రియాకి సేమ్ పాయింట్స్ చెప్తారు. సేమ్ పాయింట్స్ చెప్పినప్పుడు ప్రియా అండ్ నెక్స్ట్ ఫ్లోరా గారు వస్తారు మధ్యలో. ఫ్లోరా గారు చెప్తారు, సో నువ్వు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నావు. నా పాయింట్ ఏంటంటే నువ్వు నన్ను ఏదైతే అన్నావో నేను స్టాండ్ తీసుకొని నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను, నేమ్స్ మారుస్తానని. ఆ రోజు ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నేను ఇమాన్యుల్ పేరే చెప్పాను. తనూజ పేరు మార్చింది, వేరే వాళ్ళ పేర్లు మార్చారేమో కానీ నేను పేరు మార్చలేదు, ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉన్నాను. సో నువ్వు నా ముందుకు వచ్చి ఇవాళ స్వీట్ పర్సన్ అది అని చెప్పి వెనక నుంచి పొడుస్తావు, బ్యాక్ స్టాప్ చేస్తావు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ నువ్వు చెప్పిన నామినేషన్స్ అక్కడ ఏదైతే చెప్పావు అది నాకు నచ్చలేదని చెప్తారు. ఈ అమ్మాయి ఏముంటుందంటే ఉల్టా అక్కడ నలుగురు చెప్పారు, నలుగురితో మీకేం ప్రాబ్లం లేదు, నాతోనే ప్రాబ్లమా అని ఈ అమ్మాయి అంటూ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఫ్లోరా గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నలుగురు వేరే పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు. బట్ ఈ అమ్మాయి దేన్ని హైలైట్ చేసిందంటే ఈమె యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, మాటలు మారుస్తుంది, ఇమాన్యుల్ పేరు చెప్పి లాస్ట్లో రాము పేరుకి వచ్చింది, ఇలా చెప్పింది కదా. సో అందుకని ఆమె చాలా హర్ట్ అయ్యి ఆ పాయింట్ రైజ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత శ్రీజాన్ నామినేట్ చేస్తారు. శ్రీజాన్ నామినేట్ చేసినప్పుడు సంజన గారు చెప్పిన పాయింట్లు ఏం లేదు, ల్యాగ్ చేస్తావు, నామినేషన్స్ ఎక్కువ గంటలు మాట్లాడతావు, పని పాట లేని వాటిలో కూడా వచ్చి దూరుతుంటావు, ఓవర్ ల్యాప్ చేస్తూ ఉంటావు, అంటే అంటే స్టాండ్ తీసుకోవడం తప్ప, మీరు తప్పు చేశారు అక్కడ, అది స్టాండ్ తీసుకోవడం తప్ప. అంటే అది నాకు సుమన్ శెట్టి గారికి నేను ఆల్రెడీ కాల్ పెట్టేసుకుని అంతా అయిపోయింది, చెల్లిగా క్షమించేశారు, మిమ్మల్ని క్షమించినా కూడా మీరు మాట్లాడేది తప్పు అని చెప్పి అమ్మాయి స్టాండ్ తీసుకుంటా ఉంటుంది. రితు చౌదరి పైకి లేచి స్టాండ్ ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకో, అనవసరం వాటిలో స్టాండ్ తీసుకోవద్దు, స్టాండ్ తీసుకోవడం కోసమే నువ్వు టాపిక్స్లోకి దూరుతున్నావు అని మేము చెప్తున్నా ఉంటారు అనమాట. సో ఫైనల్గా వీళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్నప్పుడు ముగ్గురు ప్లస్ ఆల్రెడీ అక్కడ 5గురిలో నుంచి ఒక ఇద్దరిని స్వాప్ చేస్తారు కాబట్టి మొత్తం 7 నామినేషన్స్లో ఉంటారు. సో ఒకరిని సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు శ్రీజాన్ సేవ్ చేస్తారు, డెమన్ పవన్. నిజంగా శ్రీజాన్ సేవ్ చేయడంలో తప్పే లేదు. యాక్చువల్గా రితు చౌదరి ఆల్రెడీ అమ్మాయి స్టాండ్ తీసుకుంటుంది, నేను నామినేషన్ అవుతాను, నాకు అది ఎందుకంటే నేను తప్పు చేశాను, నేను స్ట్రాంగ్ బ్యాక్ వస్తానని చెప్పి అమ్మాయి అంటది. రాము రాత విషయంలో కూడా రాము రాత తనకు తానే పెట్టుకోవాలనుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు నామినేట్ చేసి సంజన గారిని అండ్ నెక్స్ట్ సుమన్ గారిని స్వాప్ చేస్తారు. సో కాబట్టి ఈ అమ్మాయి ఆడవలసిన అవసరం ఏందో నాకు అర్థం కాల. డెమోన్ పవన్ శ్రీజాన్ని సేవ్ చేశాడు, నన్ను సేవ్ చేయలేదు. శ్రీజ నన్ను నామినేట్ చేసింది, నా గురించి చాలా చండాలంగా మాట్లాడింది. సో కాబట్టి అలాంటి కోసం శ్రీజాన్ సేవ్ చేసి నన్ను చేయకూడరా అన్న థాట్లో అమ్మాయి ఏడ్చింది తప్పితే నార్మల్గా అయితే అక్కడ ఏడవలసిన అవసరం లేదని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇదనమాట. సో లాస్ట్ వరకు ఓపికగా చూసుకుంటారు నాకు తెలుసు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే, జై హింద్.